నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హిందూ ధర్మ వ్యాప్తికి ధర్మ ప్రచార పరిషత్ మండలి సభ్యులు కృషి చేయాలి. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు పిలుపు. శుభప్రదం గోడపత్రిక ఆవిష్కరణ. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడమే ప్రెస్ కౌన్సిల్ ధ్యేయం. సున్నితమైన అంశాలపై జర్నలిస్టులు తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సికే ప్రసాద్ సూచన. పెయిడ్ న్యూస్ కేసులను విచారించిన ప్రెస్ కౌన్సిల్ చైర్మన్. ఎన్నికల హామీలను కేంద్రం అమలు చేయాలి. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేసిన సిపిఐ. జిల్లా అంతటా తపాలా కార్యాలయాల ముట్టడి. ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. మొదటి రోజున 2518 మంది విద్యార్థులు గైరు హాజరు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరతని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ. తిరుమల కళ్యాణ కట్టలో క్షురకుల పోస్టులను భర్తీ చేయాలి. అఖిలపక్షం డిమాండ్. టీటీడీ తీరును తప్పుపట్టిన నాయకులు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం. హిందూ ధర్మ ప్రచార వ్యాప్తికి ధర్మ ప్రచార పరిషత్ మండలి సభ్యులు మరింత బాధ్యతగా పనిచేయాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు కోరారు. భారతీయ హిందూ సనాతన ధర్మంలోని మానవీయ నైతిక విలువలు, ఆచరణీయ ధర్మాలు, వ్యక్తిత్వ వికాస వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు హిందూ ధర్మ ప్రచార పరిషత్ మండలి సభ్యులు టీటీడీ అధికారులతో స్థానిక పద్మావతి అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని మారుమూల ప్రాంతాల్లో మరింత విస్తరింపజేసేందుకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ మండలి సభ్యులు కృషి చేయాలని కోరారు. హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆయా గ్రామాల్లోని శ్రీవారి సేవకులు, భజన మండల సభ్యులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ మండలి సభ్యులు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. లోక ధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని సందేశాత్మకంగా బాలబాలికలకు అందించాలని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు చక్కగా పరిచయం చేసి ధర్మం పట్ల, కుటుంబం పట్ల, సమాజం పట్ల ఆసక్తిని కలిగించి ధర్మాన్ని ఆచరించడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. హిందూయేతర సంస్థలకు దీటుగా హిందూ మత వ్యాప్తికి కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా నిరంతరం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం 2015 శుభప్రదం వేసవి శిక్షణ శిబిరానికి సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను ఈవో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు పాల్గొన్నారు. మనకి సంబంధించి శ్రీవారి సేవకులు ఉన్నారు, లార్జ్ నెంబర్ ఉన్నారు, భజన మండళ్ళు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ మనము యాక్టివిటీస్ ని పెద్ద ఎత్తున చేపట్టడానికి ఉన్న అవకాశం ఉంటుందా. తర్వాత ఫీల్డ్ ఏమిటంటే రకరకాల క్రిటిసిజం వస్తూ ఉంది. మనం ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ వాటిలో మనం ఎక్కువగా చేయటం లేదు. ఇప్పుడు జరుగుతున్న కొన్ని కార్యక్రమాలకి ఏంటంటే వేరే కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని ఏరియాస్ లో కార్యక్రమాలు చేయటం వలన కొంత వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఎక్కువగా వ్యాప్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది మన ధర్మ ప్రచార మండలి ఎందుకు చేయలేకపోతా ఉన్నాయి? మనకున్న లిమిట్స్ ఏమిటి? అవి నిజంగా లిమిట్సా, లేకపోతే అవి లిమిట్స్ కాకపోయినా కానీ మనం అలా అనుకుంటా ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఫీల్డ్ అంటే వైద్య రంగంలో అంటున్నారు. దాంట్లో మనం చాలా యాక్టివిటీస్ టేకప్ చేయడానికి అవకాశం ఉంది, పెద్ద కష్టం కాదు. ఇక్కడ స్విమ్స్ ఉంది, బర్డ్ ఉంది. ఈ యాక్టివిటీస్ ని పెద్ద ఎత్తున తీసుకెళ్దామని చెప్పేసి టీటీడీ ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. మిగతా వాటిలో కూడా మంచి కార్యక్రమాలు, ఎక్కువ మందికి అందటానికి అవకాశం ఉన్న సేవా కార్యక్రమాలన్నీ చేయడానికి కూడా టీటీడీ సిద్ధంగా ఉంది. మన దాదాపు 50 మంది పైన ఉన్నట్టున్నారు. ఒకసారి అందరూ ఇంట్రడ్యూస్ చేసుకోవడం కంటే అది మనం డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళ పేరు చెప్పి అప్పుడు వాళ్ళు మాట్లాడితే బాగా సేవకులు ఇంకా ఎక్కువ మంది రావడానికి, కమిటీ పీపుల్ రావడానికి అవకాశం ఉందా, అక్కడ కూడా వాళ్ళ యాక్టివిటీస్ అని టేకప్ చేయడానికి అవకాశం ఉందా, వీటన్నిటి మీద మీరు సలహాలు, సజెషన్స్ ఇచ్చినట్లయితే వాటిలో చేయడానికి అవకాశం ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉన్న వాటి అన్నిటి మీద కూడా తప్పకుండా మనం చర్య తీసుకున్నాం. అదనమాట ఈ సమావేశం ఉద్దేశం. సున్నితమైన అంశాలపై పాత్రికేయులు జాగ్రత్తగా వార్తలు వ్రాయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సికే ప్రసాద్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనెట్ హాల్లో పెయిడ్ న్యూస్ కు సంబంధించిన కేసులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ విచారించారు. 2013వ సంవత్సరంలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా వివిధ దినపత్రికల్లో పెయిడ్ న్యూస్ ప్రచురితమైనట్లు ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదులు అందాయి. మొత్తం 70 కేసులు నమోదు కాగా తొలి రోజు బుధవారం 35 కేసులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారించింది. వాటిలో 10 కేసులను విచారణ దశ నుంచి కమిటీ చైర్మన్ తొలగించారు. మిగిలిన కేసులను గురువారానికి వాయిదా వేశారు.
ఈ సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ సికే ప్రసాద్ మాట్లాడుతూ సున్నితమైన అంశాలపై పాత్రికేయులు జాగ్రత్తగా వార్తలు రాయాలని పేర్కొన్నారు. అలాగే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక కేసు విచారణలో భాగంగా మీడియా ప్రతినిధులు వార్తలు రాసేటప్పుడు దళితులు, హరిజనులు అనే పదాలు ఉపయోగించరాదని, కేవలం షెడ్యూల్డ్ కులాలుగా వార్తలు ప్రచురించాలని సూచించారు. వార్తాపత్రికలు, వార్తా సంస్థల స్వేచ్ఛను పరిరక్షించడానికి, ఆ రంగంలో ప్రమాణాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1966లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వార్తాపత్రికలలో ప్రజా ప్రయోజనాలకు, వ్యక్తి ప్రయోజనాలకు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వార్తలు ప్రచురితమైనట్లయితే ఆ వ్యక్తులు గాని, అతని తరపు వ్యక్తులెవరైనా వార్తాపత్రిక, వార్తా సంస్థ ఆ వార్తలు రాసిన విలేకరికి వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్ను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తూ తమ కర్తవ్య నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారని భావిస్తే అట్టివారిపై వార్తాపత్రికలు, సంస్థలు, జర్నలిస్టులు ప్రెస్ కౌన్సిల్ను ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎస్ఎన్ సిన్హా, సుమన్ గుప్తా, రవీంద్ర కుమార్, ప్రవీణ్ కుమార్, ప్రజానంద చౌదరి, ఉత్తమాచంద్ర శర్మ, ప్రకాష్ దూబే, కేడి చండాల, సెక్రటరీ విభా భార్గవ, డిప్యూటీ సెక్రటరీ పూనం సింబాయ్ తదితరులు పాల్గొన్నారు. There is a let from my side. I won't be able to justify any of my conduct. We proceed on the basis of the pleadings. What pleadings we have, we proceed on that. Conduct don't matters like this. Just proceed. We are traveling a long distance. Yes, I understand. Only for the purpose of disposal of matters. Can I seek it to tomorrow? Your lordships are sitting tomorrow. Let them take the notice in the memo. Let them furnish the documents. No, we will decide that. We will decide that. From the last moment, all these things. No, I'm also filing the certain papers which I have already initiated a civil proceedings, and I'm ready with the documents. We have already initiated a civil proceeding. Yes. In the same matter. Yes, after initiating the complaint. This can't go on. This can't go on. The moment you made that statement, our decision goes. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య వర్ధంతి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ పేర్కొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్న తిరుమల శ్రీవారిపై అనేక సంకీర్తనలు రచయించి పదకవిత పితామహుడుగా ఖ్యాతిగాంచిన తాళ్లపాక అన్నమాచార్యుల 512వ వర్ధంతి మహోత్సవాన్ని ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. అనంతరం జేఈఓ మాట్లాడుతూ 16వ తేదీన అన్నమాచార్యుల వర్ధంతిని పురస్కరించుకొని అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమలకు మెట్ల పూజోత్సవం నిర్వహిస్తూ 1000 మంది కళాకారులతో సంకీర్తన గోష్ఠి గానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి, కడప జిల్లాలోని తాళ్లపాకలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వర్ధంతి మహోత్సవాన్ని ఘనంగా జరుపుతామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 8 గంటలకంతా పరీక్షలు రాసే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. తొలి రోజు తెలుగు, సంస్కృతం లాంగ్వేజీ పరీక్షలు నిర్వహించారు. ప్రైవేటు కళాశాలల్లో జరిగే ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్ను నియమించారు. ఎలాంటి కాపీయింగ్ జరగకుండా కొన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అక్రమాలు జరగకుండా గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ జీపీఎస్ను అమలు చేశారు. పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాలను శాటిలైట్లతో అనుసంధానం చేశారు. జిల్లాలోని సత్యవేడు, బొమ్మసముద్రం కళాశాలల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 20 సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు డీఈసీ సభ్యులు, ఆర్ఐఓ బృందం, స్టేట్ అబ్జర్వర్స్, హై పవర్ కమిటీలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. కాగా ఆర్ఐఓ నాగభూషణ బృందం తిరుపతిలోని ఎస్వి జూనియర్ కళాశాలలోని 2 సెంటర్లను, తిలక్ రోడ్లోని చైతన్య కళాశాలను, సరోజినీదేవి రోడ్డులోని ఏటీఎన్ కళాశాలను తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో మొదటి రోజున 2518 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ నాగభూషణ తెలిపారు. తొలి రోజు జరిగిన తెలుగు, సంస్కృతం లాంగ్వేజీ పరీక్షలకు మొత్తం 48,485 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2518 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 45,967 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆర్ఐఓ తెలిపారు. కాగా గురువారం ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజీ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 144 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే చంద్రగిరిలోని 2 పరీక్షా కేంద్రాల్లో 500 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ కేంద్రాలను ప్రాంతీయ చీఫ్ ఎగ్జామినర్ నాగరాజు నాయుడు పాల్గొని తనిఖీలు చేశారు. తెలుగు,
సాంస్క్రిట్ హిందీ పరీక్ష రాస్తూ ఉన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, మా డిపార్ట్మెంట్ కానీ సకల సౌకర్యాలు అన్నీ ఏ ఇబ్బంది లేకుండా అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బెంచీలు కూడా అరేంజ్ చేసేసాము. ప్రైవేట్ వాళ్ళు 11 మంది రాస్తున్నారు. మా రెగ్యులర్ ఆల్సో 286లో 11 అంటే 275 మంది. గర్ల్స్ కాలేజీలో సార్? గర్ల్స్ కాలేజ్ వాళ్ళు, బాయ్స్ కాలేజ్ వాళ్ళు జంబ్లింగ్ కదా, వాళ్ళు మా వాళ్ళు కలిపి 286 మంది. రేణుగుంట మండలం అల్లిమిట్ట కాలనీకి చెందిన జమాల్ బాషా అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేణుగుంట మండలం అన్నాస్వామిపల్లి అల్లిమిట్ట కాలనీలో నివాసం ఉంటున్న జమాల్ బాషా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జమాల్ బాషాకు 2 భార్యలు. ఒకరు జలీదా కేరళలో ఉంటోంది. రెండో భార్య ఫాతిమా 10 రోజుల కిందటే కువైట్కు వెళ్ళింది. జమాల్ బాషాకు ఎర్రచందనం కూలీలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరిన జమాల్ బాషా సాయంత్రం ఊరి శివారు ప్రాంతంలోని వాగు వద్ద శవంగా పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి కాలనీలో సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులందరూ వెళ్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న రేణుగుంట, తిరుపతి అలిపిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతునిపై రక్తపు గాయాలు ఉండడంతో పోలీసులు వివిధ కోణాల్లో స్థానికులను విచారించి ప్రాథమికంగా సమాచారం సేకరించారు. మృతుడికి మంగళంకి చెందిన ఒక ఎర్రచందనం స్మగ్లర్ మధ్య గతంలో వివాదాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట రేణుగుంట డీఎస్పీ నంజుండప్ప, రూరల్ సీఐ సాయినాథులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీరా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధికి కావడంతో వారికి కేసును అప్పగించారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్లను తెప్పించి కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. అయితే మృతుని సోదరుడు నజీర్ మాట్లాడుతూ ఇంటి నుంచి తన తమ్ముడు బయటకు వెళ్లే సమయంలో మద్యం సేవించి ఉన్నాడని, ఏదైనా ప్రమాదం జరిగి మృతి చెంది ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశాడు. అలిపిరి సీఐ శ్రీనివాసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. జమాల్ బాషా అనే వ్యక్తి ఇక్కడ పడి ఉన్నాడని మన బొమ్మల క్వార్టర్స్ ఎదురుగా బిఎస్ఎన్ గార్డెన్ దగ్గర పడి ఉన్నాడని తెలిసి రేణుగుంట పోలీసులు చెప్తే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీ అక్కడ లేదు, అక్కడ అనాసపల్లి మిట్ట దగ్గర బాడీని పెట్టి ఉన్నారు. దాని తర్వాత మేము బాడీ మీద ఇంజురీస్ని బట్టి చెప్పి ఏమనుమానం ఉందంటే అది ఎక్కడి నుంచైనా జారిపడడం కానీ, లేకుంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల జరిగిన గాయాల మాదిరిగా ఉంటాయి కానీ ఎవరు కొట్టినట్టుగా గాయాలుగా కనపడడం లేదు. స్టాబ్ ఇంజరీస్ కానీ, లేకుంటే బలంగా రాడ్తో కానీ, కర్రతో కానీ, లేకుంటే రాళ్లతో కొట్టినట్టు కానీ ఇంజరీస్ కనపడడం లేదు. ఓన్లీ గోగుడు గాయాలుగా కనపడుతున్నాయి. కానీ దాని నిజాలు తెలుసుకోవడానికి పిఎం పంపించిన తర్వాత దాన్ని అది హత్యనా, లేకుంటే ఆత్మహత్యనా, లేకుంటే ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తర్వాత. సార్ నేను ఎందుకంటే వచ్చినాను సార్, నేను వచ్చేకాడికి ఇక్కడ చెక్ డ్యామ్ కూడా పడి ఉన్నారని చెప్పేసి మా తమ్ముడిని ఎత్తుకొచ్చినారు సార్. చెక్ డ్యామ్ అంటే ఆ చెక్ డ్యామ్ అని చెప్పేసి నాకు ఐడియా లేదు, ఇక్కడ అని చెప్పినారు. మళ్ళీ తమ్ముడిని చూసుకొని నేను మా తమ్ముడు చనిపోయినాడు అని చెప్పేసి నేను ఏడ్చుకుంటా మళ్ళీ వాళ్ళు వెనకనే పోయినాను. 8 గంటలకంతా తీసుకుపోయి ఇంట్లో పండిపెట్టినాను. 4:30 అమ్మతో మాట్లాడేసి నేను ఊరికి పోతానని చెప్పేసి బయలుదేరి వచ్చినాడంట. ఫుల్గా తాగేసి ఉన్నాడంట. మాకు డౌట్ ఏమంటే కైపు ఎక్కువైపోయి పడిపోయి గీసుకుని పోయింది అని చెప్పేసి మాకు డౌట్గా ఉంది. ఈ ఊరో ఏమైనా బాడీ ఏమైనా ఇక్కడ ఎవరో ఉండాది, అక్కడ పోయి చూడుకోండి అని నాకు చెప్పినారు. సరే నేను ఒక 4గురిని పిలుచుకొని వచ్చినాను సార్. ఈడ అంటే మా మనిషి అయింది ఎవరైంది తెలియాలి కదా మాకని వచ్చినాము. ఈడు వచ్చి చూసే కొన్నికి బాడీ మట్టు పడి ఉండాది, గోలే పడి ఉన్నాడు సార్. నాకు మామ అవుతాడు సార్, పేరు జమాల్. అతను కూలి పని పోతాడు సార్, కూలి పనికి పోతాడు. కూలి పని లేకపోతే కేరళకు పోతాడు, తిరిగి మసీదుల కాడ ఆడుకొని వచ్చుకుంటాడు సార్. నిన్న ఎన్ని గంటలు పోయిందో అది తెలుసు సార్ నాకు. నా ఏ పారంలో నేను ఉంటాను సార్. టీటీడీ కళ్యాణకట్టలో పనిచేసే నాయి బ్రాహ్మణుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. టీటీడీ కళ్యాణకట్టలో పనిచేసే నాయి బ్రాహ్మణుల సమస్యలపై ఏపీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ సమావేశానికి తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ, సిపిఎం పార్టీలకు చెందిన నాయకులు, వివిధ బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యానాదయ్య మాట్లాడుతూ శ్రీవారి సేవ పేరుతో క్షౌర వృత్తిదారుల నుండి వెట్టు చాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు. అవినీతి సాకుతో నాయి బ్రాహ్మణులను వేధింపులకు గురి చేయడం తగదని టీటీడీ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. నాయి బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించకపోతే
అఖిలపక్షం బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. టీడీపీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్, నగర నాయకులు జగన్నాథం మాట్లాడుతూ కళ్యాణకట్టలో క్షౌర వృత్తి నిర్వహించే నాయి బ్రాహ్మణుల సమస్యలను తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీటీడీ అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి నిరసిస్తూ నాయి బ్రాహ్మణ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అశోక్ సామ్రాట్ యాదవ్ పేర్కొన్నారు. న్యాయమైన సమస్యల సాధన కోసం నాయి బ్రాహ్మణులు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్న రామచంద్రయ్య, డిష్ రమణ, అక్కినపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగభూషణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాకం ప్రభాకర్, రాజేంద్ర, ఖాదరి, సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్లు ఆయాలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనాలు ఇవ్వాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తప్పవని సిఐటియు అధ్యక్షురాలు లీలావతి అన్నారు. చంద్రగిరి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో పలువురు అంగన్వాడీ వర్కర్లు చంద్రగిరి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కిరణ్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మండలాధ్యక్షురాలు లీలావతి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు ఆయా నుంచి గొడ్డు చాకరీ చేయించుకుంటున్నా ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వడంలో విఫలమవుతోందన్నారు. ఎన్నిసార్లు దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెంచిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో సైతం అంగన్వాడీలకు జీతాలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ ప్రియదర్శిని, అంగన్వాడీ కార్యకర్తలు డి లీలావతి, జయలక్ష్మి, కృష్ణవేణి, వనజ, విమల, సరోజిని తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని విష్ణు నివాసం వసతి గృహ సముదాయంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్న మల్లారపు వెంకటేష్ గుండెపోటుతో మృతి చెందారు. తిరుపతి సమీపం రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లెకు చెందిన 49 ఏళ్ల వయసు గల మల్లారపు వెంకటేష్ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో బీవీఎస్ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా గత 4 ఏళ్లుగా పనిచేస్తున్న ఈయన డ్యూటీలో ఉంటూ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న వెంకటేష్ భార్య, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలిపించారు. ఈయనకు 2 కుమారులున్నారు. టీటీడీ ఏవీఎస్ఓ రవీంద్రారెడ్డి విష్ణు నివాసం వద్దకు చేరుకొని మృతుని కుటుంబానికి తక్షణ సాయంగా 10,000 అందించారు. కాగా స్థానిక కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేసి మృతుని కుటుంబానికి టీటీడీ 5 లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో దళితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని, అందుకే దళిత రత్నమైన రావెల కిషోర్ బాబుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారని పలువురు దళిత నాయకులు తెలిపారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద రావెల కిషోర్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం దళిత నాయకులు అమర్నాథ్, రాజులు మాట్లాడుతూ దళిత సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మంత్రి కిషోర్ బాబు అని కొనియాడారు. దళితుల సమస్యలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కిషోర్ బాబు కీలక నేతగా ఎదుగుతున్నారని, దళితుల సంక్షేమానికి ఆయన కట్టుబడి ఉన్నారన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో చదివే బాలబాలికలకు ఈ రోజు నాణ్యమైన భోజనం, ఉన్నత విద్యను మంత్రి ఆదేశాలతోనే అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అమర్నాథ్, కృష్ణయ్య, శంకం, సుబ్బరామయ్య, నాగరాజు, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. తిరుపతిలోని తపాలా కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేశారు. సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన చేస్తున్నామని, 15 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించిన బీజేపీ నాయకులు నేడు అధికారంలోకి రాగానే ఆ ఊసే లేదని అన్నారు. అదే కాక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదు. బడ్జెట్ కేటాయింపులో తీరని అన్యాయం చేసింది. కేంద్ర తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామని హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ నాయకులు పెంచలయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరులోని కేంద్ర పోస్టాఫీస్ ముట్టడి చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. తపాలా కార్యాలయాన్ని ముట్టడించడంతో ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న సిపిఐ నాయకులను అరెస్టు చేశారు.
చిత్తూరులో జరిగిన ముట్టడి కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామానాయుడు, నాగరాజు, విజయ్ గౌరి తదితరులు పాల్గొన్నారు. అలాగే చంద్రగిరిలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం బుధవారం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, కేంద్రం వెంటనే ప్రకటించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. స్వామిని దర్శించుకోవటం సుకృతంగా భావిస్తున్నానని ఉడిపి పీఠాధిపతి విశ్వప్రియ తీర్థ స్వామీజీ అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఉడిపి పీఠాధిపతికి మహాద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఇస్తికపాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు ఉడిపి పీఠాధిపతికి దర్శనం కల్పించారు. అలాగే పీఠాధిపతికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో భూమి విలువ పెరగటంతో బడా నాయకుల కళ్ళు ఖాళీ స్థలాలపై పడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భూములను కాజేసి ఆ భూములకు మార్కెట్ పెంచుకుంటూ రోడ్డు మార్గం పేరుతో ఆలయాలను సైతం పడగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి అర్బన్ పరిధిలోని రేణిగుంట మార్గంలో గల గొల్లవానిగుంట వద్ద గల సదాశివేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతోంది. 70% పూర్తయిన ఈ ఆలయం వెనుక భాగంలో గల ఖాళీ స్థలాన్ని నెల్లూరుకు చెందిన రవీంద్రనాథ్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఆ స్థలానికి మరోవైపు కూడా రోడ్డు మార్గం ఉంది. అయితే ఆలయ ప్రహరీ గోడ తొలగించినట్లయితే ప్రధాన రహదారి మార్గానికి సులువుగా ఉంటుందని భావించి బుధవారం కొంతమంది అనుచరులతో ఆలయ ప్రహరీ గోడను జేసీబీతో కూల్చేందుకు ప్రయత్నించారు. దాంతో స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ భూ వివాద పంచాయతీ పోలీసుల చెంతకు చేరింది. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేస్తామనడంతో ఉధృత వాతావరణం సద్దుమణిగింది. స్థానికులు సైతం దేవాదాయ శాఖ అనుమతితోనే ఆలయ నిర్మాణం జరుగుతోందని, దీన్ని అడ్డుకోవడం సమంజసం కాదని రియల్ ఎస్టేట్ వ్యాపారుల తీరుపై మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. వరాలిచ్చే వరదాయిని భక్తుల పాలిట కల్పవల్లిగా పేరొందిన కన్యకా పరమేశ్వరి మహాయజ్ఞాన్ని శ్రీకాళహస్తిలో నీలకంఠేశ్వర స్వామి ఆలయ సమీపంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో వాసవి మహాయజ్ఞంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రోసయ్య ముఖ్య అతిథిగా యాగ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరదాయిని వాసవీదేవి మహాయజ్ఞం 3 రోజుల పాటు శ్రీకాళహస్తి నగరంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆర్య వైశ్యులు నిర్వహిస్తున్న ఈ మహాయాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వైశ్యులకు చెందిన 102 గోత్రాల ప్రతినిధులు ఈ మహాయజ్ఞ కత్రువుల్లో పాల్గొని పూజా కైంకర్యాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అమ్మవారి మూల మంత్రాలను ఆరాధిస్తూ 102 గోత్రాలతో యాగవాటికలను ఏర్పాటు చేసి గణపతి పూజతో పాటు నవగ్రహ శాంతి పూజలు, అగ్ని ప్రతిష్ఠ, ద్రవ్యాహుతి వంటి పూజా కత్రువులను నిర్వహించారు. ఈ విశేష మహోత్సవంలో ఆర్య వైశ్యులతో పాటు నగరంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని యాగ ఫలితాలను, స్వామి అనుగ్రహాన్ని పొందారు. మున్సిపల్ అధికారుల తీరుకు ఆగ్రహించిన ముస్లిం సోదరులు శ్రీకాళహస్తిలోని మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అధికారుల వైఖరిని తప్పుబట్టారు. శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలోని వెల్లంపాడు ఏరియాలో నిర్మిస్తున్న మసీదులో డ్రైనేజ్ కాలువపై మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గోడను బుధవారం మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగించారు. దాంతో ఆగ్రహించిన ముస్లిం సోదరులు బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారు. చైర్మన్, కమిషనర్ ఛాంబర్లో డోర్ అద్దాలను ధ్వంసం చేశారు. ఫర్నిచర్ను పూర్తిగా ధ్వంసం చేసి అధికారుల తీరును తప్పుబట్టారు. దీన్ని గుర్తించిన కమిషనర్ శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు 10 మంది ముస్లిం సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను వేడుకగా నిర్వహిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చంద్రగిరిలో పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ కార్యవర్గ విభాగాధిపతులు, ఇతర నాయకులు పాల్గొనాలన్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరు కావడం లేదన్నారు. హైదరాబాద్లో జరిగే ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో పట్టణాధ్యక్షులు యుగంధర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు బండారు హేమచంద్రారెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, ఫరూక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం సాయంత్రానికి 28,712 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 5 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి.
ఉచిత గదులు 93, 50 రూపాయల గదులు 848, 100 రూపాయల గదులు 18, 500 రూపాయల గదులు 14, 600 రూపాయల గదులు 8 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో గురువారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 124, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 274 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 16 లక్షల రూపాయలు అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 80, 11 గంటలకు 90, 12 గంటలకు 79, 1 గంటకు 36 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,320 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,460 రూపాయలు. వెండి 1 కేజీ ధర 35,450 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హిందూ ధర్మ వ్యాప్తికి ధర్మ ప్రచార పరిషత్ మండలి సభ్యులు కృషి చేయాలి. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు పిలుపు. శుభప్రదం గోడ పత్రిక ఆవిష్కరణ. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడమే ప్రెస్ కౌన్సిల్ ధ్యేయం. సున్నితమైన అంశాలపై జర్నలిస్టులు తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సికే ప్రసాద్ సూచన. పెయిడ్ న్యూస్ కేసులను విచారించిన ప్రెస్ కౌన్సిల్ చైర్మన్. ఎన్నికల హామీలను కేంద్రం అమలు చేయాలి. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేసిన సిపిఐ. జిల్లా అంతటా తపాలా కార్యాలయాల ముట్టడి. ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. మొదటి రోజున 2,518 మంది విద్యార్థులు గైరు హాజరు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరతని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ. తిరుమల కళ్యాణ కట్టలో క్షురకుల పోస్టులను భర్తీ చేయాలి. అఖిలపక్షం డిమాండ్. టీటీడీ తీరును తప్పుపట్టిన నాయకులు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.